హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఈ వీడియో ఏంటంటే నాన్నని విరూపాక్షిపురం అయితే ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసిద్దామని చెప్పి తీసుకెళ్తున్నాం అనమాట. సో జర్నీ ఎలా ఉండింది, అలాగే అక్కడ ఎలా మెడిసిన్ అయితే తీసుకున్నాం అనేది ఈ వీడియోలో ఫుల్గా క్లారిటీగా చెప్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, సో స్కిప్ చేయకుండా చూడండి. మేమైతే ఎర్లీ మార్నింగ్ 3:17కి అలా బయలుదేరామన్నమాట. ఇంటి దగ్గర కొంచెం లాంగ్ జర్నీ కాబట్టి చాలామంది ముందు రోజే వెళ్ళిపోవచ్చు, నైట్ అక్కడ ఉండి ఎర్లీ మార్నింగ్ మందు తీసుకోవచ్చు అని చెప్పారు. బట్ నాన్న అంతసేపు అక్కడ ఉండగలుగుతారో లేదో అని చెప్పి మేము ఎర్లీ మార్నింగే వెహికల్ తీసుకొని అయితే వెళ్ళిపోయామన్నమాట. కాళహస్తి టెంపుల్లో చాలామంది అయితే ఇక్కడ నిద్ర చేస్తూ ఉన్నారు. తర్వాత కాళహస్తి నుంచి స్ట్రైట్గా తిరుపతికి అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు వెహికల్స్ కానివ్వండి, లేదా ఏదైనా మన ఓన్ వెహికల్ ఉన్నా లేదా రెంటెడ్ వెహికల్ తీసుకొని వెళ్తేనే మేలు. ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి పేషెంట్స్ అంతసేపు ఓపిక్గా కూర్చోలేరు. వాళ్ళకి బ్యాక్ పెయిన్ కానివ్వండి, లెగ్ పెయిన్ కానీ వస్తుంది. కాబట్టి ఓన్ వెహికల్ అయితే కొద్దిసేపు ఎక్కడైనా ఆగి కూడా వాళ్ళకి కావాల్సినవి ఏవైనా కూడా మనం ఇది చేయొచ్చు అనమాట. అంటే క్లీనింగ్ పర్పస్. ఎర్లీ మార్నింగ్ ఏమీ తాగిపించకూడదు, డైరెక్ట్గా అలా తీసుకెళ్ళిపోవాలన్నమాట. సో ఇక్కడైతే మేము హైవే కాబట్టి తిరుమల తిరుపతి దాటి వెళ్తూ ఉన్నాము. సో తిరుమల పైన నామాలు చాలా చక్కగా కనబడుతూ ఉన్నాయన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ కదండి, లైటింగ్కి కొండపైన నామాలు చూడంగానే ఒక మంచి ఫీలింగ్ అయితే కలిగిందనమాట. సో దేవుడికి కూడా చాలా చక్కగా నమస్కారం అయితే చేసుకున్నాము. 4:45కంతా ఈ ఊరికైతే వచ్చాం. ఈ ఊరి పేరు అయితే అంకుల్ కనుక్కున్నారా ఏం ఊరనిదే కన్నాన్ని అడిగితే ఈ ఊరు పేరు వచ్చి గాదంకి టోల్ గేట్ అని చెప్పారు అనమాట. సో తిరుపతి నుంచి ఇక్కడికి 35 కిలోమీటర్లు అనమాట. సో ఈ రూట్లో వెళ్ళే వాళ్ళకి ఇక్కడ మంచి కాఫీ బ్రేక్ అయితే ఉంది. నానా ఈ రూట్లో వచ్చినావా నానా? ఎప్పుడు వచ్చినావు? అంతకుమించి ఏం చెప్పలేరు. స్టేషన్ అది ఉందంటే ఇక్కడ రాడార్ స్టేషన్ ఉందంటే ఇక్కడ. డెస్టినేషన్ అన్నా చిత్తూరా? కర్ణాటక. సో కాఫీ బ్రేక్ అవ్వగానే మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ నుంచి నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చి చిత్తూరు అనమాట. సో ఇక్కడ కూడా ఒక టోల్ గేట్ అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. ఇదే రాడార్ స్టేషన్ అంట. సో డే టైం అయితే బాగా కనిపించింది. ఇక్కడ నుంచి చిత్తూరుకి దాదాపు ఒక 35 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మధ్యలో అయితే లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇప్పుడు బంగారుపల్లి అనే ఊరి దగ్గర అయితే వెళ్తూ ఉన్నాం. అసలు ఎర్లీ మార్నింగ్ జర్నీ కాబట్టి ఎలా ఉంటుందో అని అనుకున్నాము, కానీ ఆ లొకేషన్స్, ఆ కొండలు, ఆ తోపులన్నీ చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. మొత్తం కూడా వెళ్ళేదారిలో కొండలు ఉన్నాయి, అలాగే మామిడి తోపులు కూడా ఎక్కువగా ఉన్నాయి. టెంపుల్స్ కూడా అడుగడుక్కి వస్తూనే ఉన్నాయన్నమాట. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. జర్నీ చేసినంతసేపు వాటిని చూస్తూ అలా టైం గడిచిపోయింది. తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చి పలమనేరు అనమాట. సో పలమనేరు దాటిన తర్వాతనే మనము విరూపాక్షిపురం అనే ఊరికైతే వెళ్ళాలి. ఇప్పటి వరకు మనం వచ్చింది ఎక్కడి నుంచి అంటే బిఎన్ కంట్రీగా టు కాళహస్తి, కాళహస్తి టు తిరుపతి, తిరుపతి టు చిత్తూరు, చిత్తూరు టు పలమనేరు అయితే వచ్చేసామన్నమాట. సో ప్రజెంట్ మనం పలమనేరు దగ్గరలో ఉన్నాము. పలమనేరు నుంచి మళ్ళీ కొద్ది దూరం అయితే విరూపాక్షిపురం అనే ఊరికి వెళ్ళాలి. సో అక్కడి నుంచి మళ్ళీ చప్పిడిపాలెం అనే ఊరికైతే వెళ్ళాలన్నమాట. సో ఇన్ని ఊర్లు అయితే క్రాస్ చేసుకురావాలి. పలమనేరు టౌన్ కాకుండా ఇలా బైపాస్ నుంచి కొంచెం అంటే ఫ్లైఓవర్ నుంచి సైడ్లో ఒక రూట్ వెళ్తుంది. అక్కడి నుంచి ఇలా మనం సైడ్కి ఒక రోడ్ అయితే వెళ్తుందనమాట. సో ఆ రోడ్లో అయితే మనం విరూపాక్షిపురానికి వెళ్ళాలి. సో వెళ్ళే దారిలో అయితే లొకేషన్స్ ఇక్కడ కూడా చాలా బాగున్నాయండి. ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఆవులు అనేటివి ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా పంట పొలాలు అయితే చాలా బాగున్నాయి అన్నమాట. ప్రతి దగ్గర కూడా మాకు పొలాలు చాలా బాగా అనిపించాయి. సో చూస్తున్నారు కదండి ఎంత బాగుందో. ఇదంతా కూడా సంపంగి తోట, టమోటా తోటలు, మామిడి తోటలు, అలాగే చెరుకు తోటలు, క్యాబేజీ, కాలీఫ్లవరు, ఇలా వెజిటేబుల్స్, కాకరకాయలు అన్నీ కూడా చాలా తోటలు అయితే ఉన్నాయి. ఇక్కడే పాల డైరీ ఉన్నట్టుంది. సో అందుకనే ప్రతి ఒక్క ఇంట్లో కూడా పశువులు అనేటివి ఉన్నాయన్నమాట.
సో ఈ రూట్లో వెళ్ళిన తర్వాత మనం కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మనకైతే విరూపాక్షిపురంకి వెళ్ళే రూట్ అయితే అక్కడైతే మనకు ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ వచ్చి కొలమాసనపల్లె ఏదో ఉంటుంది. సో అక్కడ హై స్కూల్ కూడా ఉంటుంది. సో అక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకు ఈ విరూపాక్షిపురం, చప్పిడిపల్లి అనే విలేజెస్ కూడా వస్తాయి. సో చప్పిడిపల్లి అనేది ఒక చిన్న విలేజ్ అనమాట. సో అది కూడా మనం ముందు ముందు వెళ్ళేటప్పుడు చూద్దాము, ఈ వీడియోలోనే మీకు తెలుస్తుంది. సో అన్ని దగ్గర సైన్ బోర్డ్స్ ఉన్నాయి కాబట్టి మనం కొంచెం ఈజీగానే ఐడెంటిఫై చేసుకోవచ్చు ఊరు అనేది. తెలియకపోయినా ఎవరినైనా అడిగినా కూడా ఈజీగా చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడికి చాలా లాంగ్ నుంచి కూడా వస్తున్నారు. అంతేకాదు ఇక్కడ నుంచి మనకు కర్ణాటక కొంచెం దగ్గర కాబట్టి సో అక్కడ నుంచి కూడా ఎక్కువగా వస్తూ ఉన్నారు. తమిళనాడు నుంచి కూడా ఎక్కువగా వస్తున్నారు. మేము వెళ్ళే దారిలో కూడా ఎక్కువగా అవే వెహికల్స్ కనిపించాయి. ఇంకొకటి ఈ విరూపాక్షిపురంకి బస్సు ఫెసిలిటీ కూడా ఉందండి. సో పలమనేరు నుంచి ఎవ్రీ 45 మినిట్స్కి ఒక బస్సు అనేది పల్లె వెలుగు బస్సు అనేది వస్తూ ఉందన్నమాట. సో మేము వెళ్ళేటప్పుడు కూడా మాకు ఆపోజిట్లో ఆ బస్సు అనేది కనిపించింది అనమాట. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం కదండి, ఇదంతా కూడా ఒక చిన్న అడవిలాగానే అనిపిస్తుంది అనమాట. అంత బాగున్నాయి అనమాట. అక్కడ చెట్లు కానివ్వండి అన్నీ కూడా మీరు చూస్తున్నారు కదండి, అక్కడక్కడ ఇల్లులు అయితే ఉంటాయి. సో నేను చెప్పాను కదండి ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే అక్కడ వెజిటేబుల్స్ ఎక్కువగా పండిస్తున్నారు చుట్టుపక్కల ఆర్గానిక్ పద్ధతిలో. వాళ్ళు కూడా అక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నారనమాట. సో వాళ్ళు ఎవరైనా కూడా మనం తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇవంతా కూడా నేను ఎందుకు చూపిస్తున్నానంటే చాలామందికి రూట్ కొంచెం అర్థం కాకపోవచ్చు. సో అందుకని చెప్పి ప్రతిదీ చూస్తే కూడా కొంచెం గుర్తు అనేది ఉంటుంది కదండి తెలియని వాళ్ళకి. సో అందుకని చెప్పి నేను ఈ రూట్ అంతా కూడా కొంచెం క్లియర్గా తీశాను. కొంచెం వీడియో కూడా లాంగ్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారా, ఫైనల్గా మనం విరూపాక్షిపురంకి అయితే వచ్చేసామన్నమాట. ఇదే అనమాట ఆ ఊరు. సో ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది కదండి, అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళినట్లయితే ఆ ఊరు అంటే మెడిసిన్ ఇచ్చే ఊరైతే చప్పిడిపల్లి విరూపాక్షిపురం సైన్ బోర్డ్స్ కనబడుతున్నాయి కదండి, ఇక్కడ నుంచి మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. కొద్ది దూరం మనం ముందుకు వచ్చినట్లయితే మనకు విరూపాక్షిపురం సైన్ బోర్డ్ అనేది క్లియర్గా కనబడుతుంది. అన్ని లాంగ్వేజెస్లో కూడా రాసుంటారనమాట. అంటే హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ అని కూడా. సో ఎవరైనా కూడా ఈజీగా కనుక్కోవచ్చు. సో ఫైనల్గా విరూపాక్షిపురం అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందండి సో ఎంత ఫేమస్ అనేది. ఇక్కడ ముందుగానే కూడా కొంతమంది మందు ఇస్తామని చెప్పి బోర్డ్స్ అయితే పెట్టుంటారు. కానీ కొంచెం ఇంకా ముందుకు వెళ్ళాలన్నమాట. వెళ్ళినట్లయితే అక్కడ మనకు ఒక పార్కింగ్ లాంటిది కనబడుతుంది, మీరే చూడండి. ఇక్కడ నుంచి వెళ్ళే కొలది వెహికల్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. మాకు ఫ్రంట్ వెహికల్స్ ఉన్నాయి, బ్యాక్ వెహికల్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడ దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత ఎంతమంది అంత తొందరగా వచ్చారనేది మాకైతే అసలు అర్థం కాలేదు. నైట్ స్టే చేసే వాళ్ళే కాకుండా ఎర్లీ మార్నింగ్ లాంగ్ జర్నీ చేసి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మేము ఇక్కడ 6:30కి అంతా రీచ్ అయిపోయామన్నమాట ఆ ఊరికైతే. బట్ అప్పటికే ఎన్నో వెహికల్స్ వచ్చేసినాయి. పార్కింగ్ మొత్తం కూడా ఫుల్ అయిపోయి మొత్తం ఒక రోడ్ సైడ్ అంతా కూడా వెహికల్స్ అలాగే నిలబడి ఉన్నాయన్నమాట. సో అది చూడంగానే నాకైతే అసలు అర్థం కాలేదు, ఎంత టైం పడుతుందో ఏమో అని అనుకున్నాము. సో ఫైనల్గా విరూపాక్షిపురం మందు తీసుకునే దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. బట్ అక్కడి నుంచి నాన్న కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యారు. ఏమో అక్కడ ఎక్కువసేపు కూర్చొని రావడము ఏమో కొంచెం పెయిన్ వచ్చినట్టుంది, ఇంకా అరవడం స్టార్ట్ చేశారనమాట. సో మాకైతే ఎంతసేపు పడుతుందో ఏమో అని అనుకున్నాము. బట్ కార్లు అయితే వెంటనే వెళ్తూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. బట్ కొద్దిగా తొందరగా అయిపోతే బాగుందని అనిపించింది. కానీ మనలాంటి పేషెంట్స్ అక్కడ చూసేసరికి నాకు అప్పుడు అర్థమైందనమాట ఎందుకు అందరూ కూడా విరూపాక్షిపురం మందు తీసుకోండి అని చెప్పారు అనేది. సో మనకన్నా దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా అదే రూట్లో వస్తున్నారండి. సో ఫస్ట్లో తెలియలేదు, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందనమాట వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చున్నారు, ఇంకా అదర్ కంట్రీస్ నుంచి కూడా వస్తున్నారనేసి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ రౌండ్ మందు తీసుకున్న వాళ్ళు ఒక 1 అవర్ వెయిట్ చేయాలన్నమాట. సో అందుకని చెప్పి ఒక సైడ్ అంతా కూడా కొంతమంది వెయిట్ చేస్తున్నారు.
ఇంకొకటి సెకండ్ రౌండ్ తీసుకున్న వాళ్ళు క్యూలో వెళ్ళిపోతూ ఉన్నారనమాట. సో మేము కూడా డైరెక్ట్గా వస్తూ అదే రూట్లో వెళ్ళిపోయాము. సో ఇక్కడ ఎక్కడ పార్కింగ్ చేయాలో కూడా మాకు అర్థం కాలేదనమాట. సో అవసరం లేదు, అలాగే ఒకదాని వెనుక ఒకటి కార్స్ వెనుక వెళ్ళిపోతే అక్కడ డైరెక్ట్గా అక్కడికే వెళ్ళిపోవచ్చు మెయిన్ దగ్గరకని నేరుగా వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. ఇది జస్ట్ పార్కింగ్ ఏమో, ఇదే లైనా. ఆ ప్లేస్కి వెళ్ళంగానే ఒక మంచి స్మెల్ అయితే అరోమా వస్తూ ఉందన్నమాట. ఏదో ఒక మంచి పసురు ఆకు వాసన అయితే బాగా వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసారా ఎన్ని కార్లు ఉన్నాయో. ఈ కార్లన్నీ సెకండ్ ట్రిప్ మందు కోసం వెయిట్ చేస్తున్నాయి. సో ఇక్కడైతే ఒక సైన్ బోర్డ్ కనబడుతుంది కదండి, క్యాంటీన్ అని. సో అదేంటంటే పేషెంట్స్ మొదటిసారి మందు తీసుకున్న తర్వాత క్యాంటీన్ నందు అక్కడే ఉప్పుడు బియ్యం అమ్ముతారనమాట. సో రైసు, అది ఉప్పు లేకుండా రైసు తీసుకొని అది పేషెంట్కి తినిపించాలి. తర్వాత సెకండ్ ట్రిప్కి మనం వెళ్ళాలన్నమాట. సో అవంతా కూడా నేను ఈ వీడియోలోనే మీకు చూపిస్తాను. సో మేమైతే ముందుకు వెళ్తూ ఉన్నామన్నమాట. అప్పుడు పార్కింగ్ లేదా అంకుల్? అప్పుడు పార్కింగ్ లేదు, దారి. అవునవును. అది అటు వచ్చి సో మేము క్యూలోనే దాదాపు 1 అవర్ మూవ్ అయ్యామన్నమాట. ఎక్కువ దూరంగా ఉండలేదు, కానీ కార్స్ ఎక్కువగా ఉండడం వల్ల స్లోగా 1 అవర్ పట్టిందనమాట మూవ్ అవ్వడానికి. తర్వాత ఒక 1 అవర్ తర్వాత వాళ్ళు స్టార్ట్ చేసి మందు అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. బాబీ అయితే కొంచెం ముందుకెళ్ళి మరీ చూసి వచ్చాడనమాట. చాలా పెద్ద క్యూ ఉందని చెప్పాడు. మేము కూడా నిదానంగా ఉన్నాము. ముందు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో కార్స్ అన్నీ కూడా 1 by 1 వెళ్తూ ఉంటే వాళ్ళు అక్కడే చేరి మనకు ఒక గ్లాస్ మందు అయితే ఇస్తారన్నమాట. విరూపాక్షపురం మందు గురించి. సో మనము అక్కడే కార్లో అయితే మందు చేయొచ్చు. గుణానంటే కలుపుకున్నారు. వీళ్ళు రెండోసారి కోసం మీటింగ్ అయ్యిలా 5 గంటలకు ఒక రౌండ్ అయిపోయాం. సో కార్ దగ్గరికి ఇలా మందు గ్లాస్లో పోసి తీసుకొచ్చి ఇస్తారనమాట. సో వస్తున్నారు కదండి, ఆ అన్నయ్య అనమాట మందు ఇచ్చేది. రెండు కవరు తమిళ తెలుగమ్మా, మందులు తెచ్చినారు ఇద్దరికి. ఇదే ఫస్ట్ టైం. వేసుకోండి, 2 కిట్ తెచ్చాక ముందుకు రండి, ఇస్తా. కవర్ లేకపోతే ఒకటే ఇస్తారంట. ఇదే అనమాట విరూపాక్షపురం మందు. దాంతోపాటు కొద్దిగా బియ్యం కూడా ఇచ్చారు, ఉప్పుడు బియ్యం. ఈ ఉప్పుడు బియ్యం అయితే ఇచ్చారు. మందు దాగిపించిన తర్వాత ఈ ఉప్పుడు బియ్యం అయితే తినిపించాలి. సో ఇక్కడ చూస్తున్నారా, ఈ ట్రేలోనే అందరికీ మందు అయితే తీసుకొచ్చి కార్ దగ్గరికి ఇస్తున్నారు అనమాట. సో ఫస్ట్ ట్రిప్ నాన్నకైతే మందు అయితే ఇచ్చేసారు కాబట్టి ఇది తాగిపించి 1 అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ మనం అయితే అక్కడికి వెళ్ళాలి. ఈ 1 అవర్ లోపల నాన్నకైతే ఈ మందు అయితే తాగిపించి ఆ బియ్యం ఏవైతే ఉన్నాయో అవైతే తినిపించేయాలన్నమాట. ఇక్కడ ఏంటంటే మనము ఒకసారి మందు తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక కిట్ ఇస్తారనమాట, మెడిసిన్ కిట్. అది తీసుకొచ్చుకున్న తర్వాత రెండో ట్రిప్ ఇస్తారంట. సో ఇక్కడ నాన్నకి ఫస్ట్ ట్రిప్ మందు కొద్దిగా రైస్ కూడా ఇచ్చారు. ఆ మందు తాగిపిచ్చేసిన తర్వాత ఆ రైస్ అయితే తినిపించాలన్నమాట. సో ఇక్కడ నాన్నకైతే నేను ఆ మందు అయితే తాగిపిచ్చేసాను. తర్వాత ఆ రైస్ కూడా కొద్దిగా నాన్న దగ్గరే నోట్లో ఇచ్చారనమాట. నవ్వులు 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 నమలాల నమిలి మింగాల నవ్వులు. ఇక్కడ నోట్లోకి తీసుకో బాగా వచ్చినారు. ఇంకా చాలా స్టేట్స్ నుంచి వచ్చారని చెప్పాను కదండి. సో అందులో ఒక అంకుల్ అయితే మాతో మాట్లాడారనమాట. సో నాన్న గురించి అడుగుతున్నారు. సో నేను వాళ్ళ పేషెంట్ గురించి ఫస్ట్ టైం రెండో టైం. పేషెంట్ బాగున్నారా, హెల్దీగా ఉన్నారా? ಏನು ಮಾತಾಡ್ತಾರೆ ಎಲ್ಲ ಕತೆ ಓಡಾಡೋದು ಒಂದೇ. ಕರ್ನಾಟಕ నడుస్తారా? ಅದೊಂದೇ ಇರೋದು, మాట్లాడతారు. మాట వచ్చేసింది ఫస్ట్ టైం మందు తాగిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత ఇస్తారు మళ్ళీ. ఓహో,
ఇక్కడే ఆర్గానిక్ పద్ధతిలో పండించినటువంటి ప్రొవిజన్స్ అన్నీ కూడా ఇక్కడే దొరుకుతున్నాయన్నమాట. సో చాలామంది ఇక్కడే కూడా తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. సో వీళ్ళంతా కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ వాళ్ళు అనమాట. సో వాళ్ళకు కూడా ఇక్కడైతే ఉప్పుడివి మన్నం కోసం వచ్చాము. మందు తీసుకున్న తర్వాత ఇక్కడ క్యాంటీన్లో రైస్ తీసుకొని తినిపించాలని చెప్పారు కదండి. సో ఇక్కడ 30 రూపీస్ అనమాట ఒక ప్యాకెట్. సో అదైతే తీసుకొని మేము వెళ్తూ ఉన్నాము. క్యాంటీన్ పేషెంట్కి ఫస్ట్ సారి తాగిపించిన తర్వాత ఉప్పుడు బిమన్నం పెట్టాలి. ఇవన్నీ ఇక్కడ తీసుకోవాలా? ఏం తీసుకోవాలి ఇక్కడ? ఇవి మనకు కావాల్సిన పేషెంట్ చూద్దాం అంకుల్, ఏమన్నా ఉన్నాయేమో. అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. కత్తులు కూడా ఇక్కడే అమ్ముతున్నారు. వెజిటేబుల్స్, సీకాయ, మామిడికాయలు ప్రశాంతమైన వాతావరణం ఇక్కడైతే చాలా బాగుంది. చాలామంది అదర్ స్టేట్స్ నుంచి కూడా వస్తూ ఉన్నారనమాట. కర్ణాటక, తమిళనాడు ఇలా చాలా ఊర్ల నుంచి కూడా వస్తూ ఉన్నారు. సో ఆ మందు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే ఉందన్నమాట. సో చూడ్డానికి చిన్న విలేజ్ అయినా ఎక్కువగా ఇక్కడ అన్నీ దొరుకుతూ ఉన్నాయి. వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ పప్పులు, ఉప్పులు అన్నీ అమ్ముతున్నారు. అవును, మరి కార్లో వచ్చిన వాళ్ళకి వాళ్ళు తెచ్చిస్తారా? సో ఇక్కడైతే మామూలుగా నడిచొచ్చే వాళ్ళకైతే ఇక్కడ ఇస్తారనమాట. సో ఎంతమంది క్రౌడ్ ఉన్నారో మీరే చూడండి. ఇక్కడే స్టే చేసి కూడా చాలా మంది అయితే మందులు తీసుకుంటూ ఉన్నారనమాట. సో ఇక్కడ డైరెక్ట్గా వచ్చి తాగేవారు. రెండు చాలు సరే తీసుకునేందుకు బాగున్నాయి కాయలు. సో ఇక్కడైతే క్యూలో వెళ్ళి తీసుకోవాలన్నమాట. మరీ రాలేని పరిస్థితులు అయితే కార్లో వచ్చి వాళ్ళే కార్ దగ్గరకు వచ్చి ఇస్తున్నారు. సో కొంచెం హెల్తీగా ఉన్న వాళ్ళకైతే ఇక్కడ వాళ్ళే డైరెక్ట్గా తీసుకోవాలన్నమాట. ఇక్కడ కార్ దగ్గర ఉన్నారు కదండి, ఆయనే మోహన్ రావు అనమాట. సో ఆయనే ఇక్కడ మందు అయితే ఇచ్చేవాళ్ళు. సో ఆయన అయితే కార్ దగ్గరకు వచ్చి ఇంకొక పేషెంట్ కొంచెం సీరియస్ కండిషన్ ఉంటే వాళ్ళతో అయితే డిస్కషన్ చేస్తూ ఉన్నారు అనమాట. ఫస్ట్ టైం మందు తినిన తర్వాత ఈ రైస్ అయితే తీసుకోవాలన్నమాట. ఇది సెకండ్ ట్రిప్ మందు అనమాట. ఫస్ట్ ట్రిప్ తాగిన తర్వాత 1 అవర్ తర్వాత మళ్ళీ ఈ మందు అయితే ఇచ్చారు. టేస్ట్ వైజ్ అయితే అదే కాయం ఇస్తారు, సొంటి ఆ ఫ్లేవర్ అది వస్తుంది. సొంటి, నేరేడు పండు గింజ స్మెల్ వస్తుంది, సొంటి వాసన, తెల్లగడ్డ వాసన, తర్వాత వచ్చి కొద్దిగా ఇంగువ, మిరియాల వాసన కూడా వస్తుంది. మొత్తానికి ఇది కాయం చేస్తారు కదా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ, సేమ్ అదే ఫ్లేవరు అట్లే ఉంది. కాకపోతే దీంట్లో స్పెషల్గా వాళ్ళకి సంబంధించింది ఏదైనా మూలిక వేసి ఉంటారు, వేసి ఉంటారు. అది అంతే. ఫస్ట్ ట్రిప్ అయిపోయినారు జనాలు. ఇక్కడ చూస్తున్నారు కదండి కిట్టు, ఇదే అనమాట వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ కిట్టు. దాంతోపాటు ఒక స్లిప్ కూడా ఇచ్చారనమాట. దీంట్లో మొత్తం డీటెయిల్గా ఇచ్చున్నారు.
ఇక్కడికైతే మందు తీసి ఇవ్వడానికి అంబులెన్స్లో కూడా అలాగే తీసుకొస్తున్నారనమాట పేషెంట్స్ని. సో పేషెంట్స్ని తీసుకొచ్చి అట్లే మందు కూడా తాగిపిస్తున్నారు. సో ఇంకా ఎన్ని క్యూలో ఉన్నాయో చూడండి. సో నాన్నకి సెకండ్ టైం కూడా మందు తీసుకోవడం అయిపోవడంతో మేమైతే బయలుదేరుతున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే మందు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏమి తాకరు, టెస్టులు చేయరు, అలాగే మనల్ని ఏమి అడగరు అనమాట. సో వాళ్ళే మెడిసిన్ అంతా కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేసి ఉంటారు. మనం వెళ్ళడం, మెడిసిన్ తీసుకోవడం, రావడమే. మనకు ఇంకా పథ్యం గురించి అయితే వాళ్ళే చెప్తారు అనుకున్నాము, కానీ వాళ్ళు ఒక పాంప్లెట్ అయితే ఇచ్చారు. సో అందులోనే మనకు కావాల్సిన వివరాలన్నీ కూడా వాళ్ళు మెన్షన్ చేసేసారనమాట. సో దాన్ని చూసి మనం ఫాలో అవ్వాలి. సో అక్కడి నుంచి ఒక 10 o'clock అంతా కూడా మేము స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ దాంట్లో కూడా మళ్ళీ ఫ్లేవర్స్ ఉన్నాయన్న. రాని ఉంది, గార్లిక్ హనీ అంట, గార్లిక్ అండ్ సినమన్ హనీ, ఆమ్లా హనీ, జింజర్. తీసుకోండి అన్న, ఆర్గానిక్ పసుపే కదా. పసుపు తీసుకో బాబీమా, హాఫ్ కేజీ తీసుకో. బాబే పసుపు ఎంత అడుగు. ఇక్కడే ఫ్యాక్టరీ ఉందా హనీ బీస్? ఇక్కడంతా అదేనా? ఓహో, ఇక్కడే పెంచి అక్కడే తేనె తీసి ఫ్రెష్గా. అట్లా ఇవ్వరేమో. అంటే వీళ్ళు రాగా అక్కడికి పంపించి ప్రొడక్ట్స్ అట్లా వస్తాయి. ఇదంతా అదే. ఓ గవర్నమెంట్ గర్ల్స్ అనుకుంటా, పాలిటెక్నిక్ పలమనేరు పాలిటెక్నికల్ కాలేజ్. వెటర్నరీ హాస్పిటలా? డిప్లొమా కాలేజ్. అయ్యో అన్న, టమోటాలు ఏందట పోసేసినాకి. కొండ మీదంతా మామిడికాయలు, అదంతా మొత్తం మామిడి పండ్లే. మనకు ఒక పాంప్లెట్ ఇచ్చారని చెప్పాను కదండి. సో దాంట్లో మనం ఏమేమి తినకూడదో అనేటివి ఖచ్చితంగా ఇచ్చారనమాట. సో అవేంటంటే తీపి పదార్థాలు, రాగి పిండి, టమోటా, కొబ్బరి, పెరుగు, మజ్జిగ, నెయ్యి, బంగాళాదుంప, దుంపలు, పచ్చి పెసరపప్పు, అటుకులు, తమలపాకు, చేపలు, కూల్ డ్రింక్స్, చన్నీళ్ళ స్నానం, పొగ త్రాగటం, మద్యం సేవించటం, తీపి పదార్థాలు, ఫ్రిడ్జ్ నీళ్ళు, పన్నీరు వంటివి ఖచ్చితంగా నిషేధించాలంట. సో ఇప్పుడు ఏమేమి తినవచ్చు అనేది అయితే ఉప్పిడి బియ్యం అన్నం లేదా పచ్చి బియ్యం అన్నం తీసుకోవచ్చు. కందిపప్పు, వంకాయ, మునక్కాయ, మునగాకు, కాకరకాయ, ఉలవలు రసం, ఉప్మా, చపాతి, సేమియా, పూరి, తిరుపతికి పోయే బియ్యం రొట్టి, అదే తిరుమల లేకుండా గోధుమ దోశ, గోధుమ సంగటి, అరకు ఆకు, సిరి ఆకు అంటే అరకు ఆకు అంటే మనం తరుగాకు అంటాం కదండి, అదనమాట. సిరి ఆకు అంటే చిర్రాకు అనమాట. కాలీఫ్లవరు, క్యాబేజీ, చింతపండు, పులిహోర, జీరా రైసు, పచ్చిమిరపకాయ, అలాగే చింతపండు, అల్లం, ఉప్పు కూడా మనం తీసుకోవచ్చు. కారం రుచికి తగినట్టుగా వాడవచ్చు. ఇంకా వేరుశనగ నూనె లేదా సన్ఫ్లవర్ ఆయిల్ నూనె, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, కొత్తిమీర, ఆవాలు, తాలింపు దినుసులు, ఉల్లిపాయ, వెల్లుల్లి వాడవచ్చు. తీపి లేని కాఫీ, బియ్యం పిండితో చేసినటువంటి తినుబండారాలు, మ్యారీగోల్డ్, ఉప్పు బిస్కెట్లు, న్యూట్రీ చాయిస్, మామిడి ఊరగాయ తీసుకోవచ్చు అన్నమాట. బొప్పాయి పండు, ఎండు ఖర్జూరం కూడా వాడచ్చు. 3వ రోజు
ఒలికి స్నానం చేయొచ్చు. అలాగే 5వ రోజు తలకి కుంకుడుగాయలతో ఇలా వారానికి 2 సార్లు స్నానం చేయొచ్చు అనమాట. 16వ రోజు పేషెంట్కి 16వ రోజు నుండి గుడ్లు, నాటుకోడి మాంసం, మేక మాంసం కూడా తీసుకోవచ్చు. అంటే నాన్ వెజ్ వాళ్ళకి అనమాట. సో ఈ 3 రోజుల వ్యవధిలో మరొకసారి మళ్ళీ అంటే 17 నుంచి 20 రోజుల వ్యవధిలో మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. అంటే వెళ్ళి మళ్ళీ మందు అయితే తీసుకోవచ్చు. సో ఇదండి దీని అంటే ఈ విరూపాక్షి మందు వివరాలన్నమాట. సో ఈ వీడియో అయితే మీరు కంప్లీట్గా చూసుంటారని అనుకుంటున్నాను. సో చూసుంటే కొంతైనా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందుంటుందని నేనైతే అనుకుంటున్నానండి. సో మేమైతే మా ఊరికి అంటే బిఎన్ కంట్రీకి ఇంటికైతే 1:30 చేరుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.